అఘోరి వ్యవహారంలో అనేక ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి. అయితే నిన్న ఒక వ్యక్తి బయటకు వచ్చి, ఒక మహిళ బయటకు వచ్చి నేను అఘోరి భార్యనంది, ఇంతలోనే శ్రీవర్షిని అఘోరి మరోసారి వాళ్ళు వివాహం చేసుకున్న వీడియోలు అయితే ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. ఎలా చూడాలంటారు? చెప్పినట్లుగానే అఘోరి శ్రీనివాస్ మూడోసారి వర్షిని మెడలో తాళిగట్టాడు. నిన్న మధ్యప్రదేశ్లోని ఒక ఆశ్రమంలో వీరి వివాహం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. అనేక సాధువుల మధ్య అంగరంగ వైభవంగా అఘోరి శ్రీనివాస్ వర్షిని మెడలో మూడోసారి తాళిగట్టాడు. ఇప్పటికే 2 సార్లు తాళిగట్టినట్లుగా చెప్పారు. ఇటీవల వర్షిని బిగ్ టీవీ స్టూడియోలో కూర్చొని అనేక విషయాలు చెప్పింది. ఒక తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి, అంతకుముందు దేవాలయంలో ఒకసారి, 2 సార్లు తన మెడలో తాళి కట్టినట్టుగా చెప్పింది. అదే సమయంలో అఘోరి శ్రీనివాస్ కూడా బిగ్ టీవీతోనే చెప్పడం జరిగింది. మరోసారి కూడా వివాహం చేసుకుంటా, ఈసారి అంగరంగ వైభవంగా చేసుకుంటానంటూ చెప్పారు. అన్నట్లుగానే నిన్న అఘోరి శ్రీవర్షిని మెడలో తాళి కట్టారు. ఇద్దరం కలిసి మరోసారి పార్వతీ పరమేశ్వరులకు జన్మిస్తాం, త్వరలోనే తాను శ్రీవర్షిణిని తీసుకొని తన స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వస్తాను, అక్కడే వర్షిణితో కలిసి ఉంటాను, మేమిద్దరం కలిసి పిల్లల్ని కూడా కంటామంటూ వాళ్ళిద్దరూ కూడా చెప్తున్నారు. నిన్న అనేక మంది సాధువుల మధ్య వారి వివాహం అయితే జరిగింది. ఇప్పటికే అఘోరి శ్రీనివాస్ పైన రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక పక్క వర్షిని తల్లిదండ్రులు కావాలనే ఆమెను వశీకరణంతో లొంగదీసుకొని ఆమెను ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు, ఆమెను మోసం చేస్తున్నాడంటూ వర్షిని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉంటే, నిన్న మరొక యువతి కూడా తెర మీదకి వచ్చింది. నన్ను ముందుగా వివాహం చేసుకున్నాడు, నేనుండగా రెండో వివాహం ఎలా చేసుకుంటాడంటూ రాధా అనే కరీంనగర్ జిల్లాకు చెందిన యువతి తెర మీదకి వచ్చింది. తనని అఘోరి శ్రీనివాస్ మోసం చేశాడు, అతని పైన చర్యలు తీసుకోవాలంటూ అటు శివరుద్ర స్వామితో కలిసి వచ్చి ఆమె నిన్న మీడియా ముందు మాట్లాడింది. ఈరోజు అటు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నారు. అలానే కరీంనగర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో అఘోరి వర్షిణిని మరోసారి వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చూడాలి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది, వీళ్ళ వివాహం ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. చాలా సంచలనమైన కామెంట్స్ కూడా చేశారు. అఘోరి శ్రీనివాస్ ఆయన ట్రాన్స్జెండర్గా చెప్తూ ఉన్నారు. ఆయన తాను ఒక స్త్రీగానే ఆయన పిలిపించుకుంటూ ఉన్నారు అఘోరి మాత అని. అటువంటి వ్యక్తికి అటు రీప్రొడక్టివ్ ఎలా చేయగలుగుతారు, అటు పిల్లల్ని కనే శక్తి ఎలా ఉంటుంది? కానీ వాళ్ళేమో మేమిద్దరం కలిసి ఇక్కడే కాపురం చేస్తాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న శ్రీనివాస్ స్వగ్రామంలోనే కాపురం పెడతాం, ఖచ్చితంగా పిల్లల్ని కంటాము, మేమిద్దరం పార్వతీ పరమేశ్వరులకు మరోసారి పుడతాము, ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరోపక్క ఈరోజు అటు మొదటి భారీగా చెప్తున్న రాధా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుంది. ఆమె దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అఘోరి తనతో మాట్లాడిన ఆడియో రికార్డులు కావచ్చు, అట్లనే తామిద్దరం కలిసి ఉన్న అనేక ఫోటోలను కూడా ఈరోజు బయటపెడతాను, వాటిలన్నింటినీ తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ చెప్తూ ఉంది. ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనే చూడాలి. ఒక పక్క వర్షిని కోసం ఆమె తల్లిదండ్రులు, ఆమె అన్నగా చెప్తున్న వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఒక పక్క తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది తెలియకుండా అఘోరి శ్రీనివాస్ వర్షిని రహస్య ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నారు. మొన్న మహారాష్ట్ర నాగపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నామంటూ చెప్పారు. కానీ ఇప్పుడు వివాహం మధ్యప్రదేశ్లో ఎక్కడో ఒక ఆశ్రమంలో జరిగిందంటూ చెప్తున్నారు. అది మధ్యప్రదేశ్లో జరిగిందా, మహారాష్ట్రలో ఉన్న కొల్లాపూర్లో జరిగిందా, దీనిపైన సరైన క్లారిటీ లేకపోయినప్పటికీ వీళ్ళు ఉత్తర భారతదేశంలోనే తిరుగుతూ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడానికి ఒక పక్క వర్షిని తల్లిదండ్రులు అయితే తీవ్ర ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి అఘోరి శ్రీనివాస్ త్వరలోనే స్వగ్రామానికి వచ్చి కాపురం పెడతానన్న నేపథ్యంలో ఎప్పుడు స్వగ్రామానికి వస్తారు, ఎప్పుడు ఇక్కడ ఆయన పైన వస్తున్న ఫిర్యాదులకి ఏ రకంగా జవాబిస్తారనేది కూడా చూడాలి. నిన్న రాధా సంచలన ఆరోపణలు చేసింది. అయితే రాధా కొన్ని మాత్రమే బయటపెట్టింది. ఇంకా ఆమె మాట్లాడిన మాటలు ఎందుకు బయటపెట్టలేదు? తను కేవలం నా భక్తురాలు మాత్రమే కావాలనే కొంతమంది ప్రభావం ఆమె పైన ఉండటంతో ఈ రకంగా ఆరోపణలు చేస్తుంది. ఆమె చేస్తున్న ఆరోపణలో ఎటువంటి నిజాలు లేవంటూ అటు అఘోరా శ్రీనివాస్ కూడా అటు మాట్లాడడం జరిగింది. మరోపక్క నిన్న అటు మోకిలా పోలీస్ స్టేషన్లో మొయినాబాద్ పరిసరాల్లో ఒక కేసు నమోదైంది. తాంత్రిక పూజలు చేస్తానంటూ ఒక మహిళను
మోసం చేశాడన్న ఆరోపణలు కూడా ప్రస్తుతం శ్రీనివాస్ ఎదుర్కొంటున్నాడు. అతని పైన అక్కడ మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఆ కేసును పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. చూడాలి మరి వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆ తెలంగాణకు వస్తారు, వీళ్ళపైన ఉన్న కేసులకు ఏ రకంగా వాళ్ళు వస్తున్న ఆరోపణలకు ఏ రకంగా జవాబు చెప్తారు, ఇవన్నీ కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే అటు వర్షిని, అఘోరాగా చెప్పబడుతున్న శ్రీనివాస్, వీళ్ళిద్దరి వివాహం వీడియోలు మాత్రం అటు వైరల్గా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం. పవన్ అయితే అఘోరి అంటారు, కాసేపు శ్రీనివాస్ అంటున్నారు. అయితే ఎటువంటి క్లారిటీ లేదు. అయితే శ్రీవర్షిని మాత్రం బిగ్ టీవీతో మాట్లాడుతున్న సమయంలో నీలాగే ఎవరైనా అట్రాక్ట్ అయ్యి అతన్ని పెళ్లి చేసుకునే సమయం వస్తే ఏం చేస్తావు అన్నప్పుడు అఘోరి కూడా బిగ్ టీవీతో చెప్పడం జరిగింది, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు, పెళ్ళనేది ఒక్కరితోనే జరుగుతుంది. కానీ ఇప్పుడు చూస్తే ఒక మహిళ బయటకు వచ్చి తన దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి అని కూడా చెప్తుంది. దీనికి అఘోరి ఏమంటారు? చాలా స్పష్టంగా అఘోరా శ్రీనివాస్ చెప్పాడు, వివాహం అనేది ఒక్కరితోనే జరుగుతుంది, అది వర్షినితో జరిగిపోయింది, ఇక చావైనా బతికైనా వర్షినితోనే, ఆమెతోనే కలకాలం కలిసి ఉంటానంటూ ఆయన బిగ్ టీవీ తోనే చెప్పడం జరిగింది. బిగ్ టీవీ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. కానీ నిన్న రాధా అనే మహిళ యువతి వచ్చింది, నువ్వు వివాహం చేసుకున్నాడు, అటు జనవరి 2వ తారీఖున తనను వివాహం చేసుకున్నాడు, జనవరి 1వ తారీఖు అఘోరాగా చెప్పబడుతున్న శ్రీనివాస్, ఆ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ఆయన పుట్టినరోజు, కానీ ఆ తర్వాత తనను పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు గడవక ముందే వర్షిణిని పెళ్లి చేసుకున్నానంటూ చెప్తున్నాడు. వర్షిణి లాంటి యువతులు, నాలాంటి యువతులు మరికొంతమంది బలి కాకూడదు, మరికొంతమంది మోసాలకి గురి కాకూడదన్న ఉద్దేశంతోనే తాను ఇప్పుడు తెర మీదకి వచ్చాను, ఇన్ని రోజులు రహస్యంగా ఉంచాను ఈ విషయాన్ని. ఇప్పుడు అతను ఈ రకంగా యువతల్ని లోబరుచుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు కాబట్టి మరికొంతమంది యువతలు మోసపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానంటూ చెప్పింది. చూడాలి, ఆమె ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. ఆమెని శివరుద్రస్వామి అనే మరొక ఆయన సాధువు ఆయన తీసుకొచ్చారు. వాస్తవానికి ఇటు అఘోరా శ్రీనివాస్ వ్యవహార శైలి పైన అటు సాధువుల్లో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది సాధువులు అఘోరాగా చెప్పబడుతున్న శ్రీనివాస్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు, కానీ చాలామంది మాత్రం అతను చేస్తున్న చేష్టలకు, అతను చేస్తున్న పనులను ఏవగించుకుంటూ ఉన్నారు. ఇటువంటి చేష్టల వల్ల అటు సాధు సమాజం మొత్తం కూడా మాటలు పడవలసి వస్తుంది. ఇటువంటి పిల్లల్ని ఎత్తుకురావడం, ఆడపిల్లలను మోసం చేయడం, ఈ రకంగా రోడ్ల మీద గొడవలు పడడం, ఇదంతా కూడా సాధువులు ఎవరు కూడా ఇటువంటి వ్యవహారాలలో పాల్గొన్నారు, ఇటువంటి పనులు కూడా ఎవరూ చేయరు. కానీ దానికి భిన్నంగా ఇతని ప్రవర్తన ఉంది. సాధువుని, అఘోరా సాధన చేసిన వ్యక్తిని అని చెప్పుకుంటూ ఇటువంటి పనులు చేస్తూ అతను మొత్తాన్ని సమాజాన్ని కించపరుస్తున్నాడంటూ అతని పైన రకరకాల ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ అటు బాధిత మహిళ రాధా ఎవరైతే బయటకు వచ్చారో ఆమెను కూడా శివరుద్రస్వామి తీసుకొచ్చారు. ఇతని బండారం ఎప్పటి నుంచో తెలుసు, ఇతను అనేక మందిని మోసం చేశాడు, అనేక మందిని యువతుల్ని రకరకాలుగా లోబర్చుకుంటూ ఉన్నాడు. అతని పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఈరోజు కరీంనగర్ పోలీసులకు అటు రాధా ఫిర్యాదు చేయనుంది. మరోపక్క మోసం చేశాడన్న కేసు మోకిలా పోలీస్ స్టేషన్లో నమోదైంది. అటు వర్షిణి కోసం వాళ్ళ తల్లిదండ్రులు అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కానీ వర్షిణి తాను మేజర్ని, తాను తన ఇష్టపూర్వకంగానే ఈ అఘోరాగా చెప్పబడుతున్న శ్రీనివాస్ వెంబడ వెళ్ళిపోతున్నానంటూ ఆమె చెప్పడంతో అటు పోలీసులు కూడా ఆ ఫిర్యాదును స్వీకరించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మొదటి భార్యగా చెప్పబడుతున్న రాధా వచ్చి ఫిర్యాదు చేయడంతో ఆమె ఫిర్యాదును పోలీసులు స్వీకరిస్తారా, ఒకవేళ స్వీకరిస్తే ఎటువంటి చర్యలు తీసుకోబోతారు అనేది కూడా వేచి చూడాలి. మొత్తంగానైతే అటు అఘోరా శ్రీనివాస్ వ్యవహారం అటు మొత్తం మీద సంచలనంగా మారుతుంది. రోజుకొక ట్విస్ట్ ఇందులో వెలుగు చూస్తూ ఉంది. నిన్న వర్షిణితో ముచ్చటగా మూడోసారి ఆమె మెడలో తాళి కట్టాడు. అక్కడ ఆశ్రమంలో అనేక మంది సాధువుల మధ్యలో నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీరి వివాహం జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళు త్వరలోనే స్వగ్రామానికి వచ్చి అక్కడే ఉంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి స్వగ్రామానికి వీళ్ళని రాణిస్తారా? ఎందుకంటే గతంలో ఆ స్వగ్రామానికి శ్రీనివాస్ స్వగ్రామానికి బిగ్ టీవీ వెళ్ళింది. అక్కడున్న పరిస్థితుల్ని అన్నీ కూడా కళ్ళకట్టినట్టుగా ప్రేక్షకులకి చూపించింది. అక్కడ అఘోరా వ్యవహార శైలిపైన అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇతని వ్యవహార శైలితో గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అతన్ని వెళ్ళగొట్టాలన్న కోపంతో అక్కడ గ్రామస్తులను అందరూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పెళ్లి చేసుకొని తన భార్య వర్షిణిని తీసుకొని ఆ గ్రామానికి వెళ్తానంటూ చెప్తూ ఉన్నాడు. అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి, పోలీసులు ఏ రకమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మిగిలినాయని చెప్పాలి. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ పవన్.